నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డీఎడ్ ఆర్‌టిటిసి కాలేజ్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మెయిన్‌గా కాలేజ్ నేమ్, కాలేజ్ అడ్రెస్ అండ్ మనకది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా అండ్ మనకు ఆ కాలేజ్‌లో లైక్ డీఎడ్ కోర్స్ వచ్చేసి తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అండ్ టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి డీఎడ్ సీట్స్ అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ నిజామాబాద్ మల్లారంలో ఉంటుంది. సో, ఇది మన గవర్నమెంట్ కాలేజ్ అండి. సో, తెలుగు ఉంటుంది. సో, తెలుగు మీడియంలో ఈ కోర్స్ ఉంది. సో, టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, గవర్నమెంట్ కాలేజెస్‌లో మీకు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం ఉంటుంది. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అహ్మద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకిది కాలేజ్‌కి సంబంధించిన అడ్రెస్ అచ్చన్పల్లి స్ట్రీట్, విలేజ్, శంకర్ నగర్, బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో, ఇది మొత్తం మన కాలేజ్ అడ్రెస్. సో, ఈ కాలేజ్ మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో మనకు తెలుగు మీడియం కోర్స్ మాత్రమే ఉంది. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ అండి. సో, గవర్నమెంట్ డైట్ కాలేజ్. సో, మనకు ఉర్దూ మీడియంలో ఉంటుంది. సో, నిజామాబాద్‌లోనే ఎక్కువ ఉర్దూ మీడియంకి సంబంధించినవి ఉన్నాయి. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆయిషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మల్లారం విలేజ్, సిటీ, వర్ని రోడ్, నిజామాబాద్. సో, ఈ కాలేజ్‌లో మనకు ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ ప్రైవేట్ కాలేజ్‌లో ఓన్లీ ఉర్దూ మీడియం కోర్స్ మాత్రమే ఉంది. సో, టోటల్ 50 సీట్స్ ఉంటాయి. సో, ఉర్దూ మీడియం మనకు గవర్నమెంట్ కాలేజ్‌లో ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజ్‌లో కూడా ఒక ఉర్దూ మీడియం కాలేజ్ ఉంది. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ నిజామాబాద్, మల్లారం. సో, ఇది గవర్నమెంట్ కాలేజే. సో, ఇందులో మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో, టోటల్ 50 సీట్స్. సో, నెక్స్ట్ కాలేజ్ ఆయిషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మల్లారం విలేజ్, సిటీ, వర్ని రోడ్. సో, మనకిది ప్రైవేట్ కాలేజ్ అండి. సో, టోటల్ మనకు ఇందులో ఇంగ్లీష్ మీడియం కోర్స్ మాత్రమే ఉంది. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్, అచ్చన్పల్లి, బోధన్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో, ఇది మనకు బోధన్‌లో ఉంటుంది అచ్చన్పల్లిలో. సో, ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. సో, టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో, లాస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు సెయింట్ థామస్ కాలేజ్. సో, సెయింట్ థామస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మనకు కాసర నంబర్ ఇది అడ్రెస్. అచ్చన్పల్లి విలేజ్, శంకర్ నగర్, బోధన్. సో, ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజ్ అండి. సో, ఈ కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. సో, టోటల్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో, ఇది పాత జిల్లా ప్రకారంగా మనకు కాలేజ్ లిస్ట్ అండి. సో, నిజామాబాద్ మళ్ళీ కామారెడ్డి అలా అడగొద్దు. సో, నిజామాబాద్‌లో ఏదైతే పాత జిల్లా ఉందో టోటల్‌గా మనకు తెలుగు మీడియం గావచ్చు, ఉర్దూ మీడియం గావచ్చు, ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఇవ్వి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఓన్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో చేద్దామనుకుంటే ఇవే కాలేజెస్ ఉంటాయి. లేదంటే మీరు వేరే జిల్లాలో గూడా మీరు పెట్టుకోవచ్చు. ఓన్లీ పాత జిల్లాల ప్రకారంగా కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో గూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు కౌన్సెలింగ్ టైమ్‌లో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. నాతో పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా గూడా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.